వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో మనం థైరాయిడ్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం. థైరాయిడ్ క్యాన్సర్ గురించి మనకి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. వంశీ గారు వెల్కమ్ అండి. వంశీ గారు, ఫస్ట్ అసలు థైరాయిడ్ క్యాన్సర్ అనగానే అందరికీ ఒక డౌట్ వస్తుంది, థైరాయిడ్ కి థైరాయిడ్ క్యాన్సర్ కి ఏమైనా ఇంటర్ లింక్ అనేది ఉంటుందా అనేది. అసలు ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది అడుగుతుంటారు థైరాయిడ్, నాకు చాలా మంది అంటుంటారు నాకు థైరాయిడ్ ఉందని. థైరాయిడ్ మనందరికీ ఉంటుంది. థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. అది థైరాక్సిన్ అనే ఒక ఇంపార్టెంట్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ థైరాక్సిన్ హార్మోన్ మన బాడీకి చాలా అత్యంత ఎసెన్షియల్ హార్మోన్. థైరాయిడ్ గ్లాండ్ నెక్లో లోవర్ పార్ట్లో మిడ్ లైన్ అంటే విడ్ పైపు ఉంటుంది కదా మనందరికీ, శ్వాస నాళము, దానికి అటుపక్క ఇటుపక్క ఉంటాయన్నమాట. రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్ అంతా ఒకటే గ్లాండ్. రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్ అంటాం. రైట్ సైడ్ ఉండేది రైట్ లోబు, లెఫ్ట్ సైడ్ ఉండేది లెఫ్ట్ లోబు. దానికి ఒక చిన్న కనెక్షన్ కూడా ఉంటుంది, దాన్ని ఇస్థమస్ అంటాం. సో థైరాయిడ్ మనందరికీ ఉంటుంది. థైరాయిడ్లో కామన్ ప్రాబ్లం ఏంటంటే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. అంటే థైరాయిడ్ కొంతమందిలో ఎక్కువగా ఫంక్షన్ చేసి థైరాక్సిన్ హార్మోన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దానిని హైపర్ థైరాయిడిజం అంటాం. చాలా మందిలో ముఖ్యంగా నడి వయసు స్త్రీలలో హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది ఫర్ అన్నోన్ రీజన్స్. తగ్గిపోయి అప్పుడు థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు వాళ్ళు లావ్ అవటం జరుగుతుంటుంది. చాలా కామన్గా చూస్తుంటాం మిడిల్ ఏజ్డ్ స్త్రీలలో, నడి వయసు స్త్రీలలో 30 దాటిన తర్వాత ఎవరైనా సడన్ గా వెయిట్ పెరుగుతున్నారంటే ఫస్ట్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి సక్రమంగా ఉన్నది లేని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు స్త్రీలు లావ్ అవుతుంటారు, మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ వస్తుంటాయి, ఆకలి తగ్గుతుంది, అయినా కూడా లావ్ అవుతూ ఉంటారు. అదే థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైనప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది, సన్నబడిపోతుంటారు. ఇది చాలా రేరు. హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ హార్మోన్ ప్రొడక్షన్ తక్కువగా ఉండటం చాలా కామన్ ప్రాబ్లం. దాన్ని చాలా మంది నాకు థైరాయిడ్ ఉంది అంటారు. థైరాయిడ్ అందరికీ ఉంటుంది. సో థైరాయిడ్లో ఈ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ హైపో కాకుండా థైరాయిడ్లో క్యాన్సర్ కూడా రావచ్చు. శరీరంలో ఎక్కడైనా రావచ్చు క్యాన్సర్. తల టాప్ నుంచి, స్కాల్ప్ నుంచి, కాలు చిటికెన వేలు గోరు దగ్గర వరకు ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. అన్కంట్రోల్డ్ ప్రాలిఫరేషన్ ఆఫ్ సెల్స్ అంటే క్రమం తప్పి అత్యధికంగా మన శరీరంలో ఉన్న కోట్లాది కణాల్లో ఏదో ఒక కణజాలం అప్రతిహితంగా పెరిగిపోవటానే క్యాన్సర్ అంటాము. పక్కనున్న ఆర్గన్స్ ఇన్వేట్ చేస్తుంది, రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది. ఇది క్యాన్సర్ అంటే. సో క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చు. అండ్ థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ క్వైట్ కామన్. థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలాసార్లు నెక్ లోవర్ పార్ట్లో చిన్న గడ్డలాగా కనపడటం, చాలా పెయిన్లెస్ లంప్ ఉంటుంది. చాలా మంది అశ్రద్ధ చేస్తారు. చాలా రోజుల నుంచి ఉంది కదా అని కూడా అశ్రద్ధ చేస్తుంటారు. థైరాయిడ్ క్యాన్సర్ చిన్న వయసులో అంటే 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో వచ్చినప్పుడు చాలా స్లోగా పెరుగుతుంది, క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో చాలాసార్లు ఈ పెయిన్లెస్ లంప్ లోవర్ పార్ట్ ఆఫ్ ద లెగ్లో ఉన్నప్పుడు చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. థైరాయిడ్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇదే మెయిన్ సిమ్టమ్ అంటే లక్షణం. ఇంకా మిగతా లక్షణాలు ఏంటంటే ట్యూమర్ బాగా పెద్దదిగా పెరిగినప్పుడు పక్కన స్వరపేటికకు వెళ్లే ఒక నర్వ్ని ఎఫెక్ట్ చేస్తుంది. తద్వారా హోర్స్నెస్ అంటే గొంతు బొంగురుపోతుంది. చాలా మంది పేషెంట్స్ చూశాను, గొంతు బొంగురుపోతుంది, ఏదైనా స్వరపేటికలో ప్రాబ్లం ఉంది, లారింజైటిస్ ఉంది, స్మోకింగ్ చేయటం వల్ల గొంతు బొంగురుపోయింది అని అనేక రకాలుగా ఆలోచిస్తుంటారు తప్ప ఈ థైరాయిడ్ క్యాన్సర్ గురించి ఆలోచించరు. లోపల ట్యూమర్ చిన్నదిగా ఉండొచ్చు, ఈ నర్వ్ని కంప్రెస్ చేసినప్పుడు ఆ హోర్స్నెస్, గొంతు బొంగురుపోవచ్చు. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. ఎవరికైనా హోర్స్నెస్ వస్తే నడి వయసులో ముఖ్యంగా పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ వచ్చినట్టయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే ఆంకాలజిస్ట్కి చూపించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ చిన్నదిగా ఉండి అది పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్కి పాకి నెక్లో పక్కన అటుపక్క ఇటుపక్క చిన్న చిన్న గడ్డలు డెవలప్ అవుతుంటాయి. అవి కూడా థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. ఇలా అనేక రకాలుగా థైరాయిడ్ క్యాన్సర్ మేనిఫెస్ట్ చేస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ థింగ్ థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్. అంటే ఎవరికైనా గాయిటర్ ఉంటుంది. గాయిటర్ అంటే థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్. థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ చాలా మందికి ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఏరియాస్లో ఇప్పుడు అందరూ ఐడైజ్డ్ సాల్ట్ వాడుతున్నారు కాబట్టి పెద్దగా గాయిటర్ ఎక్కువగా చూడలేదు. బట్ ఐరన్ డెఫిషియన్సీ ఓల్డెన్ డేస్లో 30-40 ఇయర్స్ బ్యాక్ ఐడనైజ్డ్ సాల్ట్ లేనప్పుడు చాలా కామన్గా చూస్తూ ఉండేవాళ్ళం. ఎండమిక్ ఏరియాస్ ఉండేవి. వెస్ట్ కోస్ట్లో ఈ బేసిస్ ఆఫ్ దిస్ వెస్టర్న్ ఘాట్స్
అలాగే సేలం అలాంటి చోట ఎండమిక్గా చూసేవాళ్ళం. అంటే 100కు ఒక 30-40 మందికి ఉండేది ఎండమిక్ థైరాయిడ్ గాయిటర్. ఇప్పుడు ఈ ఐడైజ్ సాల్ట్ వచ్చాక ఈ థైరాయిడ్ గాయిటర్ ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోయింది. బట్ థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉండటమే థైరాయిడ్ క్యాన్సర్స్కి ప్రీడిస్పోజింగ్ కావచ్చు. సో చాలా మంది థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. నాకేం సిమ్టమ్ లేదు, బాగానే ఉంది, చిన్న లంప్ ఉంది, గడ్డలాగా కనబడుతోంది, ఎప్పటి నుంచో ఉంది, 4-5 ఏళ్ళుగా ఉంది అని అశ్రద్ధ చేస్తుంటారు. బట్ అది క్యాన్సర్గా మారవచ్చు. రెండో ఇంపార్టెంట్ థైరాయిడైటిస్. చాలా మందిలో థైరాయిడ్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, థైరాయిడైటిస్. కొన్నిసార్లు రేర్లీ ఆ థైరాయిడైటిస్ థైరాయిడ్ ఫంక్షన్ కూడా తగ్గించవచ్చు, హైపోథైరాయిడిజం అంటాం. వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడో ఇంపార్టెంట్ కాజు హిస్టరీ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్. అంటే ఉదాహరణకి చిన్నప్పుడు కొంతమందికి కిడ్నీ ట్యూమర్స్ వస్తాయి, కొంతమందికి న్యూరోబ్లాస్టోమాస్ వస్తాయి, లింఫోమాస్ వస్తాయి. వాటి ట్రీట్మెంట్ ప్రక్రియలో రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది అబ్డామినల్ క్యావిటీకి. అప్పుడు స్కాటర్డ్ ఇరేడియేషన్ వల్ల చిన్న వయసులో, ముఖ్యంగా ఆ వయసులో రేడియేషన్ ఎక్స్పోజర్ కనుక జరిగినట్టయితే వాళ్ళలో పెద్దయినాక థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్నిసార్లు లింఫోమా పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మ్యాంటిల్ ఫీల్డ్ రేడియేషన్ అని ఇస్తారు, ఈ ఏరియాలో రేడియేషన్. వాళ్ళలో కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే న్యూక్లియర్ యాక్సిడెంట్స్, ఉదాహరణకి హీరోషిమా, నాగసాకి బాంబ్ బ్లాస్ట్ అయిన చోట వాళ్ళలో రేడియోయిడిన్ ఎక్స్పోజర్ అవుతుంది. అలాగే మన మధ్య చూశారు ఫుకుషిమా, జపాన్లో ఎర్త్క్వేక్ వచ్చి, సునామీ వచ్చి వాళ్ళ న్యూక్లియర్ పవర్ రియాక్టర్లోకి వాటర్ ప్రవహించి ఆ న్యూక్లియర్ పవర్ రియాక్టర్లోంచి న్యూక్లియర్ రేడియేషన్ వచ్చింది. అలాగే రష్యాలో చెర్నోబిల్, అమెరికాలో విండ్ స్కేల్, వీళ్ళందరిలో కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ముఖ్యంగా హీరోషిమా, నాగసాకి వాళ్ళని 50 years స్టడీ చేసినట్టయితే 180 మందికి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. అలాగే చెర్నోబిల్ యాక్సిడెంట్ ఒక 20 years బ్యాక్ జరిగింది, అది రష్యాలో. వాళ్ళలో కూడా ఆ సర్వైవర్స్ అందరిలో కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 80% ఉంటాయి. ఇలా ఇవి థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి గల కారణాలన్నమాట. ఓకే, అయితే డాక్టర్ గారు మొన్న వైజాగ్ లో లేటెస్ట్ గా జరిగిన ఘటన గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా గ్యాస్ లీక్ అయింది, వాళ్ళలో క్యాన్సర్స్ దానికి సంబంధించి ఇట్లాంటివి ఏం రావు కదా? రావండి. జనరల్లీ దట్స్ వాట్ we're not experts, but I've read through the newspapers. ఆ గ్యాస్ ఎక్స్పోజర్ వల్ల లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని కూడా సైంటిస్టులు చెప్పారు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు అసలు దీన్ని ఏ రకంగా మనం డయాగ్నోస్ చేయగలం? ముందుగా ఏదైనా నివారించుకోగడానికి ఛాన్స్ ఏమైనా ఉందంటారా థైరాయిడ్ క్యాన్సర్? కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ విచ్ ఐ విల్ డిస్కస్ లేటర్. మెడులరీ కార్సినోమా థైరాయిడ్ అంటారు. ఈ మెడులరీ కార్సినోమా థైరాయిడ్ డిస్కస్ చేసినప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అది అప్పుడు డిస్కస్ చేద్దాం. డయాగ్నోసిస్ విషయానికి వచ్చినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్లినికల్ ఎవాల్యుయేషన్లోనే మనకు ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. మనం పరిశీలించినప్పుడు, డాక్టర్ ఆంకాలజిస్ట్ పరీక్షించినప్పుడు. తర్వాత అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, వెరీ వాల్యుబుల్ ఎగ్జామినేషన్. అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో ఇది సాలిడ్ ట్యూమరా లేకపోతే సిస్టిక్ అంటే వాటర్తో నిండిన ట్యూమరా తెలుస్తుంది. వాటర్తో నిండిన ట్యూమర్ అయితే థైరాయిడ్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అల్ట్రాసౌండ్లోనే అనేక రకాలైన స్పెషల్ టెస్టులు, థైరాయిడ్స్ క్లాసిఫికేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. తద్వారా ఎక్స్పీరియన్స్డ్ అల్ట్రాసోనాలజిస్టు అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయో చెప్పేయచ్చు. ఇదే కాకుండా అల్ట్రాసౌండ్తో పాటు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ కూడా, అంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ కనుక థైరాయిడ్ అంటే అబ్నార్మల్గా లేకుండా ఉన్నట్టయితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యూక్లియర్ స్కాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టెక్నీషియం పర్టెక్నేటెడ్ స్కాను, టెక్నీషియం సిస్టమబీ స్కాను. ఈ సిస్టమబీ స్కాన్ కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్లో సిస్టమబీ అప్టేక్ ఎక్కువగా ఉంటుంది, సో క్యాన్సర్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సిటీ స్కాను, అలాగే ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఎంఆర్ఐ విత్ గెడోలినియం కాంట్రాస్ట్, నాన్ ఐడోనేటెడ్ కాంట్రాస్ట్తో చేసినప్పుడు ఈ థైరాయిడ్లో అది అప్టేక్ ఎలా ఉందో చూసి క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎంత అవకాశం ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్లో పాపులరీ థైరాయిడ్కి డెఫినెట్ న్యూక్లియర్ ఫీచర్స్ ఉంటాయి. సూది పరీక్ష కూడా యూస్ఫుల్గా ఉంటుంది. థైరాయిడ్లో కోర్ బయాప్సీ ఆర్ నీడిల్ బయాప్సీ అందుబాటులో లేదు, ఎందుకంటే థైరాయిడ్ రక్త ప్రసారం చాలా ఎక్కువ. హార్ట్ మజిల్కి ఎంత ఉంటుందో, నాలుకకి ఎంత ఉంటుందో అంత రక్త ప్రసారం ఉంటుంది. డెఫినెటివ్ క్యాప్సూల్ లేదు కాబట్టి థైరాయిడ్ కనుక బయాప్సీ, అంటే మనం బ్రెస్ట్లో లంప్ వస్తే బయాప్సీ చేస్తాము, అలాగే లంగ్లో వచ్చినా చేస్తాము, లివర్లో వచ్చినా చేస్తాము. థైరాయిడ్లో ఈ బయాప్సీ చేయలేం. కారణం ఏంటంటే దాని రక్త ప్రసారం చాలా ఎక్కువ, హెమటోమా ఫార్మేషన్ ఉంటుంది. సో డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి ఫ్రోజన్ బయాప్సీ అలాగే ఇంప్రింట్ సైటాలజీ ద్వారా తెలుసుకోగలం తప్ప మనము బయాప్సీ పరీక్ష ఉండదన్నమాట. సో అలాగే కొన్నిసార్లు శరీరంలో ఇతర భాగాలకు పాకినట్టు అనుమానంగా ఉన్నట్టయితే
పెట్ సిటీ స్కాన్ అంటారు, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పెట్ సిటీ స్కాన్ వితౌట్ ఐడినేటెడ్ కాంట్రాస్ట్ చేసినట్టయితే శరీరంలో ఇతర భాగాలకు ముఖ్యంగా లంగ్స్కి పాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్ యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటంటే చాలా వరకు 95 to 98% ఆఫ్ ద క్యాన్సర్స్ ఓల్డ్ ఏజ్లో వచ్చినప్పుడు చాలా ఇండోలెంట్గా స్లోగా పెరుగుతాయి. ఉదాహరణకు కార్సినోమా బ్రెస్ట్, స్టమక్, లంగ్, కోలన్ ఇవన్నీ కూడా 60-70 ఏళ్ల వయసులో వచ్చినప్పుడు జనరల్లీ చాలా స్లోగా పెరుగుతాయి. చిన్న వయసులో వచ్చినప్పుడు 20 to 40 మధ్యలో వచ్చినప్పుడు చాలా ర్యాపిడ్గా పెరుగుతాయి. థైరాయిడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. 20 నుంచి 40 ఏళ్ల వయసులో కనుక థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినట్టయితే 100కు 90 మంది క్యూర్ అయిపోతుంది. అదే 40 ఏళ్ల పైబడిన తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినట్టయితే వాళ్ళలో అవి చాలా అగ్రెసివ్గా పాకుతాయి, క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మళ్ళీ 20 ఏళ్ల కింద వయసులో అంటే పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ల వయసులో కనుక 0 to 20లో కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే, థైరాయిడ్ గ్లాండ్ వచ్చినట్టయితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో చిన్నపిల్లల్లో థైరాయిడ్లో కనుక లంప్ కనుక కనబడినట్టయితే వాళ్ళలో క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ అవి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. మళ్ళీ 20 to 40 మధ్యలో ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా స్లోగా పెరుగుతుంది, క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డాక్టర్ గారు లంప్ ని మనం గమనించుకోగలుగుతామా? ఎవరికి వాళ్ళు చాలా ఈజీగా గమనించవచ్చండి. నెక్ లో ఆబ్వియస్ గా కనబడుతుంటుంది. అన్లెస్ కొంతమంది ఉమెన్ కి షార్ట్ ఫ్యాట్ నెక్ ఉంటే తప్ప చాలా ఆబ్వియస్ గా కనబడుతుంది. సో అట్లాంటి లంప్స్ ఏమైనా గమనించినట్లయితే వెంటనే డయాగ్నోస్ చేయకుండా దగ్గరలో ఉన్న సర్జన్ గానీ ఆంకాలజిస్ట్ గానీ అదొకటే మెయిన్ లక్షణం, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ అండి. చేస్తున్నాం మోహన్ వంశీ గారు. ఇప్పుడు థైరాయిడ్ లో క్యాన్సర్ లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? థైరాయిడ్ క్యాన్సర్ లో ముఖ్యంగా మనం చూసినట్టయితే పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ లేదా ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్, ఈ 2 రకాలు చాలా కామన్. సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ పాపులరీ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ చాలా కామన్గా ఉంటుంది. 100కి 70 to 85% ఈ పాపులరీ క్యాన్సర్ ఉంటుంది. ఒక 10 to 15% ఫాలిక్యులర్ క్యాన్సర్స్ ఉంటాయి. ఎనాప్లాస్టిక్ ఆర్ పూర్లీ డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్స్ పెద్ద వయసులో వస్తుంటాయి. ఇందాక డిస్కస్ చేసాం, పెద్ద వయసులో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. అవి ఎనాప్లాస్టిక్ కార్సినోమాస్ అంటారు. ముందు అది డిస్కస్ చేసేద్దాం. ఈ పెద్ద వయసులో 40 తర్వాత వచ్చే క్యాన్సర్స్ అన్ని ఐదర్ పూర్లీ డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్స్ కానీ ఎనాప్లాస్టిక్ క్యాన్సర్స్ కానీ ఉంటాయి. పెద్ద వయసులో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ అన్ని కూడా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి, వేగంగా పాకుతుంటాయి. పాపులరీ క్యాన్సర్ అయితే కొంతవరకు మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనాప్లాస్టిక్ కార్సినోమా కనుక అయినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు 0. 100కు 95 మంది 1 to 1.5 yearలోనే కాలం చేస్తారు. అంత అగ్రెసివ్గా పాకుతుంది. ఎక్కడైతే పుట్టిందో అక్కడ నుంచి పక్కన ఉన్న విండ్ పైప్కి, ఫుడ్ పైప్కి, రక్తనాళాలు కూడా చుట్టుముట్టేస్తుంది. అలాగే లంగ్స్లోకి, బోన్స్లోకి, శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతుంటుంది. చాలా రేర్గా వాటికి మనం సర్జరీ చేయగలుగుతాము. సర్జరీ చేసినా కూడా శరీరంలో ఇతర భాగాల్లో విత్ ఇన్ నో టైం వచ్చేస్తుంటాయి. అనేక రకాలైన కీమోథెరపీస్ వాటికి పరీక్షించడం జరిగింది. బట్ ఏది కూడా ఎఫెక్టివ్గా పనిచేయదు. కొంతకాలం లైఫ్ స్పాన్ పొడిగించడానికే తప్ప క్యూర్ అయ్యే అవకాశాలు వాటిలో చాలా తక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దీస్ ఎనాప్లాస్టిక్ క్యాన్సర్స్ సర్జరీ తర్వాత రేడియేషన్ తర్వాత కీమో ఇచ్చినప్పటికీ కూడా 100కు 95 మంది విత్ ఇన్ ఎ ఇయర్ వారు కాలం చేయడం జరుగుతూ ఉంటుంది. వేరాస్ ఈ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్, పాపులరీ థైరాయిడ్ కార్సినోమాస్, ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు 100కు 95% ఎక్కువగా ఉంటాయి ఎర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు. జనరల్గా ఇవి చిన్న వయసులో చూస్తుంటాము, 20 to 40 years. ఈ వయసులో ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు వాటిని చాలా ఈజీగా క్యూర్ చేయవచ్చు. ఇదే కాకుండా మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉంది, దీని తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ పాపులరీ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్స్ని చాలా ఈజీగా సర్జరీ చేయడం ద్వారా చాలా వాటిని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. ఎంటైర్ టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ అంటాం. దాన్ని థైరాయిడ్ మొత్తాన్ని పూర్తిగా తీసివేయటం. అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో సెంట్రల్ కంపార్ట్మెంట్ అంటే ఈ విండ్ పైప్ పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్ తీసేయటం. నెక్లో ఇతర లింఫ్ నోడ్స్ కనుక పాకినట్టయితే మనం అదే టైంలో మనకి ఫ్రోజన్ బయాప్సీ అందుబాటులో ఉండటంతో అప్పటికప్పుడు లింఫ్ నోడ్ని శాంపిల్ చేసుకుని అందులో కనుక మన క్యాన్సర్ ఉందో లేని మనకు 5 నిమిషాల్లో తెలిసిపోతుంది. క్యాన్సర్ ఉన్నట్టయితే ఆ లింఫ్ గ్లాండ్స్ని కూడా పూర్తిగా తొలగించి వేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వీటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ క్యాన్సర్స్ అందరికీ కూడా చాలా వరకు ట్యూమర్ సైజు చిన్నదిగా ఉన్నప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి అంటే మనం జస్ట్ కీ హోల్ పద్ధతిలో, అంటే చాలా వరకు ఇందాకే మనం డిస్కస్ చేసాం, విమెన్లో ఈ క్యాన్సర్ చాలా కామన్. దట్టు చిన్న వయసులో 20 to 40 మధ్యలో చాలా కామన్. ఆబ్వియస్లీ పెద్ద వయసులో కూడా నెక్ మీద స్కార్ ఉండడానికి ఎవరు ఇష్టపడరు. వీళ్ళకి మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో అంటే చిన్న సింపుల్ 3 holes
రైట్ ఏరియాలో అంటే నిప్పుల్ పక్కన ఉన్న ఏరియాలలో డార్క్గా ఉంటుంది కదండి, అక్కడ ఒక చిన్న 5 mm పోర్టు, లెఫ్ట్ సైడ్ ఒక 5 mm పోర్టు, సెంటర్లో బిలో ద బ్లౌజ్ లైన్ ఆర్ బిలో ద షర్ట్ లైన్ ఇక్కడ ఒక చిన్న 5 mm పోర్టు పెట్టి కెమెరాని పాస్ చేసి మనూవర్ చేసుకొని నెక్లోకి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇలా నెక్లోకి మనూవర్ చేసి అక్కడ మనం 7 mm ఆఫ్ మెర్క్యూరీ ప్రెషర్ కార్బన్ డైఆక్సైడ్తో క్రియేట్ చేసి ఆ థైరాయిడ్ గ్లాండ్ని పూర్తిగా తొలగించి వేయచ్చు. అలాగే ఆపోజిట్ లోబుని కూడా తొలగించి వేయచ్చు. అలాగే పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్, సెంట్రల్ కంపార్ట్మెంట్ ఉండే లింఫ్ గ్లాండ్స్ కూడా పూర్తిగా తీసివేయచ్చు. ఆ తర్వాత ఇంకా కొంచెం లేటరల్గా వెళ్ళి జుగులార్ కంపార్ట్మెంట్లో కనుక ఇందాక మనం డిస్కస్ చేసాం నెక్లో నోట్స్ కనుక ఉన్నట్టయితే ఆ నెక్ డిసెక్షన్ కూడా చేసేయచ్చు. సో అంటే ఇక్కడ ఎటువంటి స్కార్ లేకుండా 3 కీ హోల్స్, కాంప్లెక్స్ రోబోస్ కూడా ఏం అవసరం లేదు, సింపుల్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ 3 హోల్స్తోనే ఈ సర్జరీ పూర్తిగా చేసేయచ్చు. బట్ ట్యూమర్ సైజు పెద్దదిగా ఉంటే ఈ సర్జరీ చేయలేము. ట్యూమర్ సైజ్ కనుక 3 to 4 centimeters కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే చిన్న 2 centimeter ఇన్సిషన్ ఇచ్చి స్పెషల్లీ డివైజ్డ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి ఇప్పుడు, అంటే లాంగ్ హ్యాండిల్స్ ఉంటాయి, మన చేతులు క్లాష్ అవ్వకుండా లాంగ్ హ్యాండిల్స్ ఉంటాయి. అలాంటి స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో 2 centimeter స్కార్ ఇచ్చి మొత్తం థైరాయిడెక్టమీ పూర్తిగా ఇంక్లూడింగ్ 5 to 6 centimeters ఉన్నా కూడా దాంట్లోంచి తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి. ఇదే పద్ధతిలో నెక్ డిసెక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సర్జరీ తర్వాత ఈ మోస్ట్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ అందరికీ కూడా రేడియో అయోడిన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ రేడియో అయోడిన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ. థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ థైరాక్సిన్ హార్మోన్. థైరాయిడ్ గ్లాండ్ మన శరీరంలో మనం ఇంజెస్ట్ చేసే అయోడిన్ అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో సైంటిస్టులు దీన్ని వాడుకున్నారు, రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ. ఆ అయోడిన్కి రేడియో యాక్టివ్ ఐసోటోప్ కనుక ట్యాగ్ చేసినట్టయితే మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలు కానీ థైరాయిడ్ కణాలు కానీ ఆ రేడియో యాక్టివ్ అయోడిన్ని అబ్జార్బ్ చేసేసుకొని డిస్ట్రాయ్ అయిపోతాయి. సో మైక్రోస్కోపిక్గా ఉన్న క్యాన్సర్ కణాలు అక్కడ కానీ శరీరంలో ఇంకెక్కడున్నా కూడా ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీతో పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఈ రేడియో యాక్టివ్ థెరపీ అవసరమైతే ఇంకా 3-4 సిట్టింగులు కూడా ఇవ్వచ్చు, అప్ టు 1100 millicurries ఆఫ్ రేడియో అయోడిన్ వరకు ఇవ్వచ్చు. ప్రతిసారి 100 to 150 ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ ద్వారా మైక్రోస్కోపిక్గా ఉన్న క్యాన్సర్ కణాలని మనం పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తాము. అలాగే ఆ థెరపీ అయిపోయిన తర్వాత హోల్ బాడీ అయోడిన్ స్కాన్ కూడా చేసి శరీరంలో ఇంకెక్కడైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లంగ్స్లో కానీ ఎక్కడైనా ఉన్నాయో కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. తద్వారా ఈ థైరాయిడ్ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళందరికీ సప్రెసివ్ డోసెస్, కొంచెం హయ్యర్ డోస్ ఆఫ్ థైరాక్సిన్ కనుక ఇచ్చి TSHని సప్రెస్ చేసినట్టయితే మనం ఈ క్యాన్సర్ని తిరిగి రాకుండా చేసుకోవచ్చు. అయితే మోహన్ వంశీ గారు, మహిళల్లోనే ఎక్కువగా ఈ క్యాన్సర్ వస్తుందన్నారు కదా, దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ లేదండి. మహిళల్లో థైరాయిడ్ లంప్స్ కూడా చాలా కామన్. 20 to 40 years మధ్యలో చాలా మందిలో థైరాయిడ్ గడ్డలు చూస్తుంటాం మహిళల్లో. అలాగే మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్ కూడా కామన్. పురుషుల్లో థైరాయిడ్ గడ్డలు చాలా అన్కామన్. బట్ పురుషుల్లో థైరాయిడ్ గడ్డ కనబడితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చిన్న పిల్లల్లో 20 years కన్నా తక్కువ వయసులో థైరాయిడ్లో గడ్డ కనబడితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో క్యాన్సర్ కామన్, బినైన్ నాన్ క్యాన్సరస్ లంప్స్ కూడా కామన్. అందుకే పురుషుల్లోనూ అలాగే 20 సంవత్సరాల కన్నా కింద వయసులో పురుషులు కానీ స్త్రీలు కానీ థైరాయిడ్లో కనుక నాడ్యూల్ కనబడితే ఇమ్మీడియట్గా పరీక్ష చేయించుకోవాలి, వాళ్ళలో క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్. అయితే ఇక మిడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అన్నారు కదా, దీని స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఎంత అగ్రెసివ్గా ఉండొచ్చు, లక్షణాలు ఏంటి? మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఇది కూడా థైరాయిడ్ గ్లాండ్ పక్కనే ఉంటుంది. యాక్చువల్లీ ఇది థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్ కాదు. థైరాయిడ్ గ్లాండ్ పక్కన పారాఫాలిక్యులర్ సెల్స్ లేదా C cells అంటారు. ఇవి న్యూరోఎండోక్రైన్ సెల్స్ అన్నమాట. వీటిని థైరాయిడ్కి ఆనుకొని ఉంటాయి కాబట్టి వీటిని కూడా థైరాయిడ్ గానే మనం డిస్కస్ చేస్తాము. దీన్ని మెడులరీ కార్సినోమాస్ అంటాం. ఈ మెడులరీ కార్సినోమాస్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి వెన్ కంపేర్ టు అదర్ థైరాయిడ్ క్యాన్సర్స్. దీని లక్షణాలు కూడా అగైన్ నెక్ లోవర్ పార్ట్లో గడ్డలాగా కనబడటం, ర్యాపిడ్గా పెరుగుతుంటాయి, పక్కన నెక్లో ఇతర భాగాలకు పాకిపోతుంటాయి, చెస్ట్లో కూడా పాకిపోతుంటాయి, లింఫ్ నోడ్స్లో పాకుతాయి, లంగ్స్కి అలాగే లివర్ కూడా పాకిపోతుంటాయి. ఈ మెడులరీ థైరాయిడ్ క్యాన్సరు ఫెమిలియల్గా అంటే వంశపారంపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఒక జెనెటిక్ కాజ్ ఉందన్నమాట. రెట్ ప్రో ఆంకోజిన్ అని RET, రెట్ ఆంకోజిన్ టెస్ట్ కనుక చేసుకున్నట్టయితే ఇది జెనెటిక్ మ్యూటేషన్ కావచ్చు, సొమాటిక్ మ్యూటేషన్ కావచ్చు. ఈ రెట్ ఆంకోజిన్ కనుక పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫెమిలియల్గా కూడా రావచ్చు.
100కు 25 నుంచి 30 మందికి ఫెమిలియల్గా ఉంటుంది, అంటే ఫ్యామిలీలో ఉంటుంది. సో ఈ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్లో దాన్ని మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా అంటాం. టైప్ 1, టైప్ 2 అని ఉంటాయి. ఈ టైప్ 2A, టైప్ 2Bలో ఈ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ చూస్తుంటాము. వాళ్ళ ఫ్యామిలీలో అంటే వారి పిల్లల్లో 50% ఆఫ్ ద పిల్లలకి ఈ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇందాక మీరు అడిగారు ప్రివెంట్ చేయవచ్చా? ఎస్, ప్రివెంట్ చేయవచ్చు. సో ఫెమిలియల్గా వస్తుందని మనం ఈ రెట్ ప్రో యాంకోజిన్ టెస్ట్ కనుక చేసుకొని తెలుసుకున్నట్టయితే వారి పిల్లల్లో ముఖ్యంగా ఇన్ఫెంట్సీ అంటే 1 ఇయర్కు ముందే వాళ్ళలో ఈ రెట్ ఆంకోజిన్ టెస్ట్ చేయడం కానీ, ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్లు అందుబాటులోకి వచ్చాయి, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్తో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. లేదా వాళ్ళలో పిల్లల్లో ముందుగానే 2 బ్లడ్ టెస్ట్లు, క్యాల్సిటోనిన్, సీరం క్యాల్సిటోనిన్ అంటారు, థైరోకాల్సిటోనిన్ కూడా అంటారు. ఈ క్యాల్సిటోనిన్ ఎవాల్యుయేషను, క్యాల్సిటోనిన్ స్టిమ్యులేషన్ టెస్ట్లు చేసి వారిలో ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకొని పిల్లల్లోనే 1 ఇయర్కు ముందే వారికి థైరాయిడెక్టమీ ఇచ్చి కనుక చేసినట్టయితే మెడులరీ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే ఈ క్యాల్సిటోనిన్ ఈజ్ ఎ మార్కర్ ఫర్ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్. అలాగే సిఈ అనే ఇంకో టెస్ట్ కూడా అందుబాటులో ఉంది, కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్. ఇది కూడా మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్కి మార్కర్ అన్నమాట. ఈ 2 టెస్టుల ద్వారా కూడా మనం థైరాయిడ్ క్యాన్సర్ లంప్స్ని మనం డయాగ్నోస్ చేసినప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మెడులరీ కాంపోనెంట్ ఉందా లేదా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. వీళ్ళకి చాలా అగ్రెసివ్గా పాకుతూ ఉంటాయి. ఈ థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న క్యాన్సర్ కణాలు అగ్రెసివ్గా పాకుతుంటాయి. వీళ్ళకి సర్జరీ కూడా అగ్రెసివ్గా చేయవలసి ఉంటుంది. టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ. అది కొన్నిసార్లు థైరాయిడ్ ముందున్న రిబన్ మజిల్స్ అంటారు, ఈ మజిల్స్ని ఇన్వేట్ చేస్తుంది. ఆ మజిల్స్ కూడా తీసివేయడం జరుగుతుంటుంది. నెక్ నోడల్ డిసెక్షన్, పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్కి పాకే అవకాశాలు మిగతా థైరాయిడ్ క్యాన్సర్స్తో పోల్చినట్టయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ నెక్ గ్లాండ్స్ని కూడా పూర్తిగా తొలగించి వేయడం జరుగుతుంది. పక్కన ఉన్న ఇంటర్నల్ జూగులార్ వెయిన్ కూడా తొలగించి వేయడం జరుగుతుంది. చెస్ట్లో కనుక పాకినట్టయితే స్టెర్నాటమీ చేసి ఆ గ్లాండ్స్ అన్ని కూడా పూర్తిగా తీసివేయాల్సి ఉంటుంది. సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. సర్జరీ చేయడం ద్వారా దీన్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. ఈ సర్జరీ చేసి దాన్ని పూర్తిగా సర్జరీ చేసి మోస్ట్ ఆఫ్టెన్ సర్జరీ తర్వాత మళ్ళీ సీరం క్యాల్సిటోనిన్ సిఏ మెజర్ చేసి మైక్రోస్కోపిక్గా డిసీజ్ ఉన్నట్టయితే మోస్ట్ ఆఫ్టెన్ వీళ్ళందరికీ కూడా రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రేడియేషన్ థెరపీ ఇవ్వటం ద్వారా వీళ్ళకి మనం ఈ క్యాన్సర్ని పూర్తిగా నిరోధించడానికి, క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ ఫాలోఅప్ అవసరం. కొన్నిసార్లు ఈ ట్యూమర్ని తర్వాత లంగ్స్లో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, లివర్లో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వీళ్ళకు కూడా ఒక స్పెషలైజ్డ్ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు. దాన్ని గ్యాలియం డోటానాక్ స్కాన్ అంటారు. థైరాయిడ్ క్యాన్సర్కి మనం ఎలా అయితే మిగతా థైరాయిడ్ క్యాన్సర్స్ అయోడిన్ స్కాన్, రేడియో అయోడిన్ స్కాన్ ఎలా చేశామో, అలాగే పెట్ సిటీ స్కాన్ ఎలా చేశామో, వీళ్ళందరికీ కూడా ఈ గ్యాలియం డోటానాక్ స్కాన్ అందుబాటులో ఉంది. అక్కడ మనం రేడియో ఐడిన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి లుటీషియం థెరపీ ఇవ్వడం జరుగుతుంది. లుటీషియం థెరపీ, రేడియో యాక్టివ్ లుటీషియం థెరపీ ఇవ్వడం ద్వారా వీళ్ళని కూడా మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు. అయితే మోహన్ గారు, ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎంత సమయం తీసుకుంటుంది? చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేసే క్యాన్సర్స్ లో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత అగ్రెసివ్ గా అంటే ఎంత సమయం తీసుకుంటుంది? ఈ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయి. అదే డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా స్లోగా పెరుగుతుంటాయి. అందుకే మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్కి అగ్రెసివ్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, అగ్రెసివ్గా సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ట్రెకియా ఇన్వాల్వ్ అయితే పార్ట్ ఆఫ్ ద ట్రెకియా తీసివేయడం జరుగుతుంది. అన్నవాహిక, ఫుడ్ పైప్ ఉంటుంది ట్రెకియా వెనకాల, అది ఇన్వాల్వ్ అయితే అన్నవాహిక కూడా తీసివేయడం జరుగుతూ ఉంటుంది. చెస్ట్ కూడా ఓపెన్ చేసి పూర్తిగా లింఫ్ నోడ్ డిసెక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. ఎనాప్లాస్టిక్ క్యాన్సర్స్ కూడా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. సో అగ్రెసివ్ ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరికీ కూడా థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్కి రెగ్యులర్గా, పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్కి జనరల్గా 3 నెలలకు ఒకసారి, 1 ఇయర్ పాటు, 6 నెలలకు ఒకసారి, ఇంకో 5 ఏళ్ల పాటు రెగ్యులర్గా చెక్ చేసుకోవటం, ఎంఆర్ఐ స్కాన్ అట్లా చేసుకొని చూసుకోవటం, లంగ్స్లో ఏమైనా జబ్బు వచ్చిందో లేదా చూసుకోవటం, అనుమానం ఉన్నట్టయితే సిస్టమేబీ స్కాన్ కూడా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ మోహన్ వంశీ గారు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.